ఇది మానవ పుట్టుకున్నటువంటి అపూర్వమైనటువంటి అదృష్టం. దేవుణ్ణి ఆరాధించకుండానే ఎంతమంది చచ్చిపోతున్నారో ఒక్కసారి చూడండి. ఇది భాగ్యమును చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సంఘములో మాత్రమే ఆయనకు తరతరములు మహిమ కలుగుతుందని అంటే, ఈ సంఘములోనే లేవే నువ్వు, ఈ సంఘానికే రావే నువ్వు, ఈ సంఘములోనే అడుగు పెట్టవే. సరే, సంఘమును వారు ఏమనుకుంటున్నారని అంటే శత్రుత్వంగా భావిస్తున్నారు కొంతమంది. కానీ దేవునికేమో తరతరాలు మహిమ కలిగేది ఇందులోనే అన్నప్పుడు సంఘం ఎంత మేలు చేసి ఉందో నీకు. అందుకని మీకు తల్లిదండ్రులు లేకపోవచ్చు, భార్య భర్తలు కలిగి ఉండకపోవచ్చు, పిల్లలు లేకపోవచ్చు, ఇల్లుగా లేకపోవచ్చు, ఆస్తి అంతస్తులు లేకపోవచ్చు, కానీ సంఘము లేకుండా మాత్రం బ్రతకండి. దేవాది దేవునికి ఆ సంఘములో మాత్రమే యుగ యుగములు మహిమ కలుగుతుంది. అది మనం ఆరాధిస్తేనే. అందుకే నాకు కలగవలసిన స్తోత్రములను నేను విగ్రహములకు చెందనివ్వను, ఎవ్వరికి చెందనివ్వను. నువ్వు లేచిన వెంటనే అది నాకు నువ్వు చెల్లించావా లేదా అని ఆయన అడుగుతుంటే, దీనిని పనిగా కలిగి ఉండని నీవు ఏం బ్రతుకు అది.